హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ ఆర్టికల్ మనకి ఇండియన్ పాలిటీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల అంశం మనకి ఏమన్నా వార్తల్లో ఉన్నప్పుడు ప్రశ్న అడిగేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో ఏంటి మార్పు అంటే ఫస్ట్ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయ్యి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లో ఒక సవరణ తీసుకొచ్చింది. సవరణ ఏంటి అంటే ఇంతకుముందు మనకు 80+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అర్హత కలిగి ఉండే, దీన్ని 85కి పెంచడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేటు. పోస్టల్ బ్యాలెట్ కోసం అని చెప్పేసి 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఓటు వేసేవాళ్ళు. సో 80కి బదులుగా 85 అని చెప్పేసి వయసు మార్పు చేశారు. కాబట్టి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని చెప్పేసి 1961లో తీసుకొచ్చిన రూల్స్ని చేంజ్ చేయడం జరిగింది. 80 నుంచి 85కు పెంచడం అని చెప్పేసి ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 80 నుంచి 85 అని చెప్పేసి బాగా నొక్కి చదవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొద్దిగా మనం జిఎస్ పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు, ఫ్రీక్వెంట్లీ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి. సో పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరెవరికి ఇస్తారు అంటే, సో ఫస్ట్ చూస్తే మనకు 85 కంటే ఎక్కువ వయసు ఉండాలి. సో ఇప్పుడు సవరణ వచ్చింది కాబట్టి, ఇంతకుముందు 80 ఉండే, ఇప్పుడు 85 చేయడం జరిగింది. రెండవది పీడీ యాక్ట్ కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు కూడా ఓటు వేయవచ్చు త్రూ ది పోస్టల్ బ్యాలెట్. మూడో చూస్తే మనకు సో డిజబిలిటీ, వికలాంగులు కూడా దివ్యాంగులు అని చెప్పేసి పిలుస్తున్నాం, సో వాళ్ళు ఓటు చేయవచ్చు. నెక్స్ట్ వెరీ ఫేమస్ కేటగిరీ మనకు ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సర్వీస్ ఓటర్సు వీళ్ళు ఎవరు? సో మనకి ఇక్కడ ఒక 4 కేటగిరీస్ ఉంటారు వీళ్ళు. ఈ ప్రశ్న మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. సర్వీస్ ఓటర్స్ అంటే ఫస్ట్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏమొస్తుంది? సో నేవీ వస్తుంది, ఆర్మీ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ వస్తుంది వీళ్ళు. సెకండ్ చూస్తే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొత్తం మనకి 7 బలగాలు ఉంటాయి కదా, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తాయి, వీళ్ళు వస్తారు. నెక్స్ట్ స్టేట్ పోలీస్ కూడా వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఒక స్టేట్ గవర్నమెంట్ కింద అపాయింట్మెంట్ అయి వేరొక రాష్ట్రంలో కొన్నిసార్లు విధులు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అటువంటి వాళ్ళు మనకి ఈ పీబీని ఉపయోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, సో 5th కేటగిరీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పీబీ కింద ఓటు చేయవచ్చు. అయితే ఈ 85+ ఏజ్ వాళ్ళు, డిసబిలిటీ వాళ్ళు, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు, ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు చూస్తే మనకు మామూలుగా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగం చేసుకోవచ్చు. కానీ సర్వీస్ ఓటర్స్కి అదనంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఒక సంస్థ మన డెవలప్మెంట్ చేసింది. వాళ్ళు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిట్ అయిన పోస్టల్ బ్యాలెట్ ఉపయోగం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకి కొద్దిగా అదనపు సౌకర్యం మనం కల్పించాము. సో ఈటీపీబీ సౌకర్యం మనకి సర్వీస్ ఓటర్స్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పీబీ విషయంలో మనకి ఎన్నికల సంఘము అప్పటికప్పుడు లోక్సభ ఎన్నికలు కావచ్చు లేదా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు కొన్నిసార్లు ఈ పరిధిని విస్తరింప చేస్తుంది. కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి ఇస్తుంది, జర్నలిజం వాళ్ళకి ఇస్తుంది. సో ఆయా ఎలక్షన్స్లో మనకు ఆయా టైం లోపల ఎక్స్టెండ్ చేస్తుంది. బట్ ఎవరికి ఎక్స్టెండ్ చేయకపోయినా ఈ వర్గం వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వచ్చిన మార్పు చూస్తే 80 నుంచి 85కు పెంచారు. ఇది కరెంట్ అఫైర్స్, మిగతా అంతా జిఎస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఈ జాగ్రఫీ, ఓన్లీ ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. HURL సింద్రి ఎరువుల కర్మాగారంని పిఎం మోడీ గారు మనకి జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది మనకి జార్ఖండ్లో ఉన్న ధన్బాద్ ప్రాంతం లోపల ఉంటుంది. సో ధన్బాద్ అని చెప్పేసి ఈ ఏరియా గుర్తుపెట్టుకోవాలి. సింద్రి ఎరువుల కర్మాగారము జార్ఖండ్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. HURL అంటే ఏంటి ఎగ్జామ్లో రాదు, బట్ కొంచెం ఐడియా ఉండాలి. హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ ఎరువుల కర్మాగారం పేరు ధన్బాద్ అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరిశ్రమల కిందికి వస్తే జాగ్రఫీ లోపల ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే వెరీ వెరీ ఫేమస్ మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా ఒక సముద్ర జాతికి నేమ్ పెట్టడం జరిగింది. కాబట్టి కంపల్సరీ రాష్ట్రపతి పేరు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి.
ఏంటి అంటే సో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కొత్త సముద్ర జాతి కనుగొన్నది ఎక్కడ మనకు రెండు ప్రాంతం లోపల, ఒకటి వెస్ట్ బెంగాల్ తీరం దగ్గర దిఘా అనే ప్రాంతం దగ్గర, రెండవది ఒడిషా తీరం దగ్గర ఉదయపూర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండు ప్రాంతం లోపల కొత్త సముద్ర జాతి కనుగొన్నది ఎవరు? జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఆ సముద్ర జాతికి ద్రౌపది రాష్ట్రపతి పేరు మీదుగా మనకు ఇన్ఫెక్టు మెలనోక్లామిస్ ద్రౌపది అని చెప్పేసి పేరు పెట్టారు. సో మెలనోక్లామిస్ ద్రౌపది అని చెప్పేసి మన రాష్ట్రపతి పేరు మీదుగా పేరు పెట్టారు కాబట్టి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ రాష్ట్రపతి పేరు మీదుగా. సో ఫస్ట్ సముద్ర జాతి కాబట్టి ఇది ఎగ్జామ్లో వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎగ్జామ్లో వస్తే ఏమొస్తుందంటే ఈ లొకేషన్స్ వస్తాయి, ఈ ప్లేస్ అనేది వస్తుంది. వెస్ట్ బెంగాల్లో దిఘా ప్రాంతము అయితే ఒడిషా లోపల ఉదయపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫ్యాక్టు ఈ మెలనోక్లామిస్ అనేది మేల్ అండ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఒకే జీవి లోపల ఇన్ఫ్యాక్టు పురుషలింగం స్త్రీలింగం ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రకమైన జాతి అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు, అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే రెండు ZSIలు మనకి ఉన్నాయి. ఇక్కడ జెడ్ అంటేనేమో జువాలజికల్ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ కోలకత్తాలో ఉన్నది. ఇంకోటి మనకు ZSI అని చెప్పేసి ఉంటుంది, అది జియోలాజికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ కింద పనిచేస్తుంది. ఇది హెడ్ క్వార్టర్ కోలకత్తాలో ఉంది. ఇటీవల మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న రియాసీ లోపల లిథియం నిల్వలు కనుగొంది ఎవరు అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇదేమో జువాలజికల్ అని చెప్పేసి పిలుస్తాం. రెండు ZSI ఉన్నప్పటికీ వాటి యొక్క మినిస్ట్రీ వేరు, హెడ్ క్వార్టర్ మాత్రం సేమ్ కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ ఎకోసైడ్ మనకి వార్తల్లో ఉంది. ఎకోసైడ్ని అంతర్జాతీయ నేరంగా గుర్తించిన ఫస్ట్ యూరోప్ దేశం వచ్చేసి బెల్జియం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. ఏంటి బెల్జియం అంటే మనకు సో ఎకోసైడ్ని జాతీయ అంతర్జాతీయ నేరంగా గుర్తించిన ఫస్ట్ యూరోపియన్ దేశం అని చెప్పేసి పిలుస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకోసైడ్ అంటే మనకు సో ఎకోసైడ్ అంటే పర్యావరణాన్ని తీవ్రంగా నష్టం చేసిన లేదా విధ్వంసం చేసిన దాన్ని ఎకోసైడ్ అని చెప్పేసి పిలుస్తాం. అటువంటి క్రైమ్ని వెరీ ఫస్ట్ టైం యూరప్ ఖండం లోపల బెల్జియం కంట్రీ ఇది ఆమోదించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకు ఉంది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. రైట్. బెల్జియం యొక్క బ్రసెల్స్ లోపల మనకి రెండు ఫేమస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అది మీరు ఆన్సర్ చేయండి. బెల్జియంలో ఉన్న బ్రసెల్స్ లోపల రెండు ఇన్స్టిట్యూషన్ యొక్క ఫేమస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సో వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు వెరీ ఫస్ట్ టైం ఇప్పుడు ఏమైనా గాయం అయినప్పుడు మనం పట్టి కడతాం కదా, సో దాన్ని వౌండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే తొలిసారిగా ఈ వౌండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ని పర్యావరణ అనుకూల ఉత్పత్తిగా తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి వీళ్ళు ఈ అరటి కాడలు ఉపయోగించి సో పర్యావరణ అనుకూల వౌండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం తయారు చేసినది కాబట్టి మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సంస్థ పేరేంటి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. అరటి కాళ్ళు మనకి వ్యవసాయ వ్యర్థాలుగా పరిగణిస్తాం. సో వీటిని ఇన్ఫ్యాక్ట్ మనము ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి పర్యావరణ అనుకూల ఉత్పత్తి కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ దేశీయ ఎలక్ట్రోలైజర్ని లార్సెన్ అండ్ టూబ్రో ప్రారంభించింది. ఎక్కడ మనకి అంటే హజీరా ప్రాంతం లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో ఉన్న హజీరా ప్రాంతం అని చెప్పేసి ఇది ఫస్ట్ దేశీయంగా తయారు చేయబడ్డ ఎలక్ట్రోలైజర్ అని చెప్పేసి పిలుస్తాం. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రొడక్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి కొంచెం అప్డేట్ అవసరము. సో 16 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయట. మొత్తం మీద 96+1 కంట్రీ యాజ్ పర్ హిందూ పేపర్ ఈరోజు చూస్తే ఈరోజు హిందూ లోపల 96 కంట్రీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ 97 కంట్రీస్ ఇండియా మనకు కలుపుకుంటే 97 అని చెప్పేసి పిలుస్తాం.
ఈ ప్రపంచం మొత్తంలో 7 బిగ్ క్యాట్ లోపల 97 కంట్రీస్ లోపల ఒకానొక బిగ్ క్యాట్ అయితే ఉన్నది. ఇండియాలో మొత్తం మనకి 5 ఉన్నాయి. ప్యూమా, జాగ్వర్ మాత్రం లేవు. ప్యూమా అండ్ జాగ్వర్ లేవు. అయితే ఈ 97 కంట్రీస్ కోసం అని చెప్పేసి మనము మెంబర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో వెరీ ఫస్ట్ టైం ఇండియా కాకుండా 16 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయట. 16 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే నోటికి రాకపోయినా 4 ఆప్షన్లో ఉంటే కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి. మనం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి సో ఇందులో మొత్తం మీద G20 కంట్రీస్లో ఉన్న 12 కంట్రీస్ జాయిన్ అయినాయి, డిస్కస్ చేసినాము. ఈ సమ్మిట్కి వచ్చిన ముఖ్య దేశాలు అని చెప్పేసి చీఫ్ గెస్ట్ అని చెప్పేసి 7 కంట్రీస్ డిస్కస్ చేసినాము. ఈ 12 + 7 19 కాకుండా ఈ ఆహ్వాన దేశాలు ఈ 20 మెంబర్షిప్ కాకుండా మిగతా కంట్రీస్ ఇవ్వడం జరిగింది, నాన్ G20 గ్రూప్స్ అని చెప్పేసి మన IPPS గ్రూప్ 2 లోపల. కాబట్టి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లోపల 16 కంట్రీస్ వెరీ ఫస్ట్ టైం చేరినాయి. కాబట్టి ఒకసారి చదివితే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. 16కు 10 గుర్తుండకపోయినా కనీసం ఒక 10 గుర్తుంటే మనము ఈజీగా ఆన్సర్ని అక్కడ చేయవచ్చు. ఏంటి ఇక్కడ సో బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్ అని చెప్పేసి మనకు అన్ని ఆసియా కంట్రీస్ కాబట్టి ఈజీగా గుర్తుంటాయి. మనం ఇటీవల కంబోడియాకి పులులు కూడా పంపినాం కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది బిగ్ క్యాట్ అలయన్స్. కంబోడియాకి పులుల ఒప్పందం అనేది వేరు, ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది వేరు. రైట్, బంగ్లాదేశ్ ఉన్నది, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి సరిహద్దు దేశాలు చూస్తే నేపాల్, భూటాన్, బంగ్లా ఉంటే కంబోడియా, మలేషియా మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మనకి ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఇంకా కొన్ని ఆఫ్రికా దేశాలు మనకు కనిపిస్తున్నాయి, కొన్ని దక్షిణ అమెరికా దేశాలు కనిపిస్తున్నాయి. ఈజిప్ట్ ఉన్నది, ఇథియోపియా ఉన్నది, ఈక్వెడార్ ఉన్నది, కెన్యా, మంగోలియా, ఆర్మేనియా, నైజీరియా, ఉగండా, సూరినామ్, బ్రెజిల్, పెరు అని చెప్పేస్తుంది. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకసారి చదవండి. 16 దేశాలు నోటికి రావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీకు కంపల్సరీ ఆప్షన్ల వాడు ABCD ఇన్ఫ్యాక్ట్ ఎట్లా ఇచ్చినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఒకసారి చదివితే పూర్తిగా ఐడియా లేని దానికంటే ఎంతో కొద్ది అవగాహన ఉంటే మనము ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించి ఆన్సర్ చేయవచ్చు కంపల్సరీ. ఆ టెక్నిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, మనం ఎలా ఉపయోగం చేస్తున్నాం దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఆ 16 దేశాలు మీకు గుర్తులేవు, కనీసం ఒక 5-6 దేశాల పేర్లు గుర్తున్నాయి. ఈజీగా మనకు తెలుసు, బ్రెజిల్ అని చెప్పేసి, బంగ్లా, భూటాన్, నేపాల్, ఇన్ఫ్యాక్ట్ కంబోడియా అని చెప్పేసి మీకు గుర్తున్నాయి. సో అందులో ఆప్షన్ చూసుకున్నట్లయితే కొన్నిటిని కంపల్సరీ కానిదని చెప్పేసి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, లేదా కంపల్సరీ ఉన్నదని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండద్దు. కంపల్సరీ ఉన్నదన్నా తెలిసి ఉండాలి, కంపల్సరీ లేదని చెప్పేసి తెలిసి ఉండాలి. ఇందులో కన్ఫ్యూజ్ లేకుండా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్, ఇంకో 9 సంస్థలు కూడా ఒప్పందాన్ని ఆమోదించినాయట. IUCN అని చెప్పేసి, WWF అని చెప్పేసి, UNDP అని చెప్పేసి, FAO అని చెప్పేసి, గ్లోబల్ టైగర్ ఫోరం అని చెప్పేసి, ఇవన్నీ సో బిగ్ క్యాట్ అలయన్స్ని వెరీ ఫస్ట్ టైం ఆమోదించాయి. 16 కంట్రీస్ అయితే ఒకసారి బాగా నొక్కి చదవండి, వెరీ వెరీ ఫేమస్. ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్ లోపల. ఇండియా ఆధ్వర్యంలో కూటమి కాబట్టి, ఫస్ట్ టైం మెంబర్షిప్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ నిన్న ఒకటి మిస్టేక్ కొంచెం సరి చేసుకోవాలి. మన చిరుతపులు వచ్చేసి ఇండియన్ లియోపార్డ్ అనేది IUCN లిస్ట్ లోపల నియర్ థ్రెటెండ్ కాదు, వల్నరబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి, సో వల్నరబుల్ అని చెప్పేసి ఈ కేటగిరీ లోపల ఉన్నది. మనం హిందూ పేపర్ చూస్తే నిన్న తప్పు ఇవ్వడం జరిగింది. సో మనం అదే ఫాలో అవుతున్నాం కాబట్టి సో దీన్ని సరి చేసుకోవాలి. ఇండియన్ లియోపార్డ్ అనేది IUCN లిస్ట్ లోపల దుర్బలత్వము, వల్నరబుల్ కేటగిరీలో ఉంది అని చెప్పేసి సరి చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేదు, సో మనము ఈజీగా సరి చేసుకోవచ్చు నోట్స్ లోపల. నెక్స్ట్ చూస్తే ఫ్రీ మూమెంట్ రెజ్మీ అనేది సో రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2 అసెంబ్లీలు తీర్మానం చేయడం జరిగింది. ఫస్ట్ మనకి మిజోరం అని చెప్పేసి, సెకండ్ చూస్తే నాగాలాండ్ అని చెప్పేసి ఉన్నది. మనం ఇది ఇంతకుముందు జనవరి మంత్లో డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఫ్రీ మూమెంట్ రెజ్మీ అంటే వాస్తవంగా ఏం జరిగింది అంటే సో ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది 1826 లోపల. ఒక ఒప్పందం మనం చేసుకున్నాము. ఈ ఇంగ్లీష్ వాడును బర్మా వాళ్ళు చూస్తే అదే ఎండాబు ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం మనకు సో ఒక సరిహద్దు రేఖ గీయడం జరిగింది బిట్వీన్ ది ఇండియా అండ్ మయన్మార్. అప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ ఒక జాతి ఉంటుంది మనకు మయన్మార్ లోపల, ప్లస్ ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రం లోపల. నాగాలాండ్ లోపల చూస్తే మనకి నాగా అని చెప్పేసి ఉంటారు, కుకీ అని చెప్పేసి ఉంటారు.
మణిపూర్ లోపల మనకి కుకీ అని చెప్పేసి ఉంటారు, మిజోరంలో మిజో అని చెప్పేసి ఉంటారు. ఈ జాతుల వాళ్ళ యొక్క మూలాలు మనకి మిజోరంలో అంటే ఈ మిజో కావచ్చు, లేదా నాగా ప్లస్ నాగా జాతి కావచ్చు, కుకీ కావచ్చు, అటువైపు కూడా మనకు కనిపిస్తారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలు పట్టించుకోకుండా సో సరిహద్దు రేఖ గీషన్లు కాబట్టి వాళ్ళు అటు వెళ్ళిపోయిన్లు, ఇటు వాళ్ళు ఇటే ఉన్నారు కాబట్టి ఒకే జాతి మనుషులు వీళ్ళు. సో ప్రాంతీయంగా డివైడ్ అయినలు కాబట్టి సంబంధాలు బలంగా ఉంటాయి. దీన్ని అర్థం చేసుకొని మనకు 2018లో మోడీ ప్రభుత్వం అనేది యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ తీసుకొచ్చింది. ఏంటి అంటే సో మనకి ఏఆర్పి, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఉంది కదా, మొత్తం మీద మనకు సో 1643 కిలోమీటర్స్ యొక్క బార్డర్ ఉంటుంది. ఉన్నప్పుడు మనకు ఎక్కువ నాగాలాండ్, మణిపూర్, మిజోరం కనిపిస్తాయి, మయన్మార్తో లింకప్ ఉన్నాయి, ఒకే జాతి కాబట్టి. సో ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2018 లోపల మనము ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని చెప్పేసి తీసుకొచ్చినాం. దీని ప్రకారం ఏంటి అంటే ఒకసారి వీళ్ళకి వీసా అవసరం లేదు ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి పోవాలంటే ఈ జాతి వాళ్ళకు, బట్ మనకు కంపల్సరీ బోర్డర్ పాస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బోర్డర్ పాస్ అనేది మనకు 1 year వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తికి బోర్డర్ పాస్ ఇస్తే వాళ్ళు సో ఇండియా కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళవచ్చు, అటువైపు వాళ్ళు ఇటువైపు రావచ్చు, ఎటువంటి వీసా లేకుండా ఆ పాస్ ఉపయోగించి. సో 16 km వరకు సరిహద్దు ప్రాంతం నుంచి వాళ్ళు ఎటువంటి వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. 2 వారాల పాటు అక్కడ ఉండవచ్చు, మళ్ళీ పోయి మళ్ళీ రావచ్చు. అంటే ఒకసారి బోర్డర్ వీసా కనుక జారీ చేస్తే 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సరిహద్దు దాటి 16 km వరకు వెళ్ళొచ్చు, ఎటువంటి వీసా లేకుండా 2 వారాల పాటు ఉండొచ్చు అని చెప్పేసి ఈ ఒప్పందం మనము మయన్మార్ ప్లస్ ఇండియా చేసుకోవడం జరిగింది. ఆ జాతుల మధ్య బలాన్ని పెంపొందించాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చినాం. అయితే మయన్మార్ వాళ్ళు దీన్ని వాడుకొని ఈ డ్రగ్స్ కానీ లేదా మానవ అక్రమ రవాణా కానీ ఉగ్రవాదాన్ని ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇటీవల మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రద్దు చేసింది కాబట్టి సో రద్దును వ్యతిరేకిస్తూ ఈ మిజోరంను నాగాలాండ్ రాష్ట్రాలు 2 కూడా అసెంబ్లీ తీర్మానం అయితే చేయడం జరిగింది కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉంది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ 2 రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరిహద్దు రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒప్పందం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ లోగో అని చెప్పేసి మనకు నిన్న ఆవిష్కరణ చేయడం జరిగింది. మనం ఏ ఇష్టం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోపల సో మొన్న దావోస్లో జరిగింది కదా, సో దీని లోపల ఇండియా ఆధ్వర్యంలో కూటమి ఏర్పడింది. అదే గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మహిళల పట్ల లింగ వివక్షత ఉండద్దు అని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సో అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. దానికి మనకు లోగో అని చెప్పేసి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. సో లోగో అని చెప్పేసి మనకు చూస్తే ఏమున్నది, ఈ లోగోకి స్ఫూర్తి ఎవరంటే మనకు లార్డ్ గణేష్ అని చెప్పేసి పిలుస్తామట. గణేష్ ఎందుకోసం అంటే గణేష్ అనే వ్యక్తి మనకు విజ్డమ్కి చిహ్నము, ఇంటలెక్చువల్కి చిహ్నము, అవగాహనకి చిహ్నం అని చెప్పేసి పిలుస్తాం. సో విజ్డమ్, ఇంటలెక్చువల్ అండ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి సో గణేష్ దేవుడు చిహ్నం కాబట్టి సో మనం స్ఫూర్తి తీసుకోవడం జరిగింది లోగో కోసం అని చెప్పేసి. ఈ లోగో ఇట్లా ఉంటుంది మనకు. ఇందులో ఇది ఆల్ఫాబెట్ ఈ కదా, ఈ అంటే మనకు ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి వస్తుంది, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ప్యారలల్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రోక్స్ అనేవి మనకు కలెక్టివ్ యాక్షన్ బై గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే సో ఈ మహిళల యొక్క సమానత్వం కోసం అని చెప్పేసి ప్రభుత్వ సంస్థలు, ఇతర పరిశ్రమలు లేదా ఇతర సంస్థలు అని చెప్పేసి అన్నీ ఫైట్ చేయాలని చెప్పేసి ఈ ప్యారలల్ స్ట్రోక్స్ మనకు చెప్తాయి. ఈ స్ట్రోక్స్ ఉన్నాయా, ఇవి ఇట్లా ఉన్నాయి కదా, సో అవి మనకు 3 గురించి చెప్తాయట, గవర్నమెంటు, ఇండస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. రైట్, అంటే కలెక్టివ్గా యాక్షన్ తీసుకోవాలి మహిళల కోసం అని చెప్పేసి ఆ ప్యారలల్ స్ట్రోక్స్ చెప్తుందట. నెక్స్ట్ ఇందులో మనకు సో ట్రై కలర్స్ అనేవి కనిపిస్తలేవు కానీ ట్రై కలర్స్ ఉంటాయి. సో అవి దేనికి చిహ్నము అంటే సాఫ్రన్ కలర్ అనేది స్ట్రెంగ్త్కు, కరేజ్కి, వైట్ అనేది ట్రూత్కి, గ్రీన్ అనేది గ్రోత్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి రెడ్ డాట్ ఉంది, ఆ రెడ్ డాట్స్ అనేది ప్రాస్పరిటీ అంటే సంపన్నత అని చెప్పేసి పిలుస్తాం. సో మనం మొత్తం 4 కలర్స్ కనిపిస్తున్నాయి అందులో, వైట్, గ్రీన్,
సాఫ్రాన్ అండ్ రెడ్ కలర్. మన ట్రై కలర్ యొక్క విశ్లేషణ దీనికి పనికి వస్తుంది. సేమ్ మనకు అవే ఉన్నాయి కాబట్టి, సో సాఫ్రాన్ ఉన్నది వైట్ గ్రీన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రెడ్ డాట్ మాత్రం చూస్తే ఇది ప్రాస్పరిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఇది దాన్ని చూస్తే గిట్ట ఇందులో ఈ కూటమి లోపల SDG గోల్స్ మనకు కవర్ అయినాయట. మొత్తం 4 గోల్స్ కవర్ అయినాయట. SDG గోల్ మొత్తం 17 ఉంటాయి కదా, అందులో 3 చూస్తే థర్డ్ది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. SDG 4 మనకు ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తాం. SDG 5 వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఎంపవర్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నాట్ ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. SDG 17 వచ్చేసి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో 4 SDG గోల్స్ ఈ కూటమి ద్వారా మనకి కవర్ అవుతున్నాయట. ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను కోడ్ చేస్తాను. సో SDG గోల్స్ 1 నుంచి 17 వరకు అని చెప్పేసి నా కోడ్ ఉన్నది. సో కోడ్ దరిద్రంగా ఉండవచ్చు కానీ మనకి ఈజీగా ఎగ్జామ్లో రాసేందుకు బాగా పనికి వస్తుంది. రైట్, ఇప్పుడు ఏంటి 3, 4, 5, 17 గోల్స్ మనకి కవర్ అవుతున్నాయి. నేను రేపే దీన్ని కంపల్సరీ చేస్తాను. SDG గోల్స్ రేపు సండే కాబట్టి మండే క్లాస్ చేస్తాను. SDG గోల్స్ మనం బోర్డు మీద చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఈ కూటమి గురించి మనం అంతమంది డిస్కస్ చేసుకున్నాము. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లోపల ఇది వెరీ ఫస్ట్ టైం మన ఇండియా ప్రభుత్వము దీన్ని లాంచ్ చేసింది. దీనికి నెట్వర్క్ పార్ట్నర్ చూస్తే వరల్డ్ WEF పనిచేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్గా ఇన్వెస్ట్ ఇండియా పనిచేస్తుంది. సపోర్ట్ సంస్థ దీనికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అని చెప్పేసి బిల్ గేట్స్ ఫౌండేషన్ అండి. నెక్స్ట్ మనకు సో ఈ సంస్థకి హౌస్ అంటే మనకు సో సచివాలయాన్ని ఇచ్చే సంస్థ ఏంటి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి భారతీయ పరిశ్రమల సమైక్య వచ్చేసి దానికి సచివాలయాన్ని ఇస్తుంది మనకు. సో ఇది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏది అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సచివాలయాన్ని ఇది ఉపయోగం చేసుకుంటుంది. సో వెరీ ఫేమస్ కూటమి. ఇంకా ఇంతవరకు ఎవరు జాయిన్ కాలేదు. సో మనం అప్పుడు జాయిన్ అయితే మెంబర్షిప్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ మనకు ఇన్ఫ్యాక్ట్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, CDRI ఇవన్నీ మనకు భారతదేశం యొక్క ఆధ్వర్యంలో సంస్థలు కాబట్టి ఏ కంట్రీ చేరినా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కనీసము 10 కంట్రీస్ ఒకేసారి చేరితే 10 కంట్రీస్ నోటికి రాకపోయినా కనీసము ఐడెంటిఫై చేసే విధంగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మనకు 3 స్కీమ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇవి చిన్న స్కీమ్సే అండి. ఫస్ట్ చూస్తే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ దీన్ని కండక్ట్ చేస్తుంది. మన హైదరాబాద్ లోపల కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ ఏంటి మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ది షారీ వాక్తన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దీన్ని సెంట్రల్ టెక్స్టైల్ శాఖ దీన్ని కండక్ట్ చేస్తుంది. సో సందర్భం ఏంటి అంటే ఉమెన్స్ డే అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ మనకి సో ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం యొక్క చివరి రోజైన 5th నాడేది ఇది సో లాంచ్ చేస్తుంది టెక్స్టైల్ మినిస్ట్రీ వచ్చేసి షారీ వాక్తన్. నెక్స్ట్ నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ అని చెప్పేసి నీతి ఆయోగ్ మార్చి మంత్ని సెలబ్రేట్ చేస్తుంది. సో బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ ఏంటి మార్చ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై నీతి ఆయోగ్ కాబట్టి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. థీమ్ ఏంటి మనకు అంటే బ్రేకింగ్ బారియర్స్, అన్ని అడ్డంకులని బద్దలు కొట్టండి. ఇన్క్లూజివ్ సపోర్టు, వాళ్ళకి సపోర్టు తప్పనిసరి అని చెప్పేసి ఎవరికి చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్టు, పుట్టుకతో లోపాలతో ఉన్న వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. సో మార్చ్ మంత్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ మార్చి 3 రేపు బర్త్ డిఫెక్ట్ డే అని చెప్పేసి పిలుస్తాం. అది అంతగానం అవసరం లేదు కానీ ఈసారి ఈ ప్రోగ్రామ్ దృష్ట్యా అవసరం కావచ్చు కానీ. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి రేపు. సో దాని థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఈ మార్చి మంత్లో మనకి నెంబర్ ఆఫ్ డేస్ అయితే ఎగ్జామ్లో వస్తాయి. మార్చి సో 21, 22, 23, 24 అని చెప్పేసి వెరీ ఫేమస్. అనివాక్ష అని చెప్పేసి పిలుస్తాం. అటవీ, నీరు, వాతావరణం, క్షయ అని చెప్పేసి ఆ 4 దినాలు వెరీ ఫేమస్. నెక్స్ట్ సో ఈ 34 అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి మనము ఇన్ఫ్యాక్ట్
ఈరోజు దీన్ని కవర్ చేయడం జరిగింది. అయితే మనము ఈ పద్మశ్రీ అవార్డ్స్ లోపలనే జనవరి మాసంలో 34 అన్సంగ్ హీరోస్ లోపల ఒక 22 డిస్కస్ చేసినాం. మనం బోర్డు మీద డిస్కస్ చేసినాం కదా, ఒక 12 పేర్లు మనకు లభ్యం కాలేదు. సో మొత్తం ఈరోజు సెర్చ్ చేసి 34 అన్సంగ్ హీరోస్ రాయడం జరిగింది. ఏబిపిఎస్ గ్రూప్ 2లో వచ్చిందని కాదు, నేను అదే క్లాసులో నేను ఫస్ట్ చెప్పిన 34 అన్సంగ్ హీరోస్నే ఎగ్జామినర్ సింగ్ చేస్తాడు. సో కీర్తించని హీరోల పేర్లే ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి ఏపీపీఎస్ గ్రూప్ 2లో వచ్చింది. మళ్ళీ గ్రూప్ 1లో రావచ్చు, ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో రావచ్చు. కాబట్టి ఒకసారి చూసుకోండి, నోట్స్లో ఉన్నది డిస్కస్ చేసిన అంశాలే మళ్ళీ వస్తాయి. 22 మనం డిస్కస్ చేసినాం, ఇంకొక 12 మంది పేర్లు కొత్తగా వచ్చినాయి. ఒకసారి దీన్ని బాగా ఫోకస్ చేయండి. సో కనీసం ఇక్కడ రాష్ట్రాల పేర్లు ఇచ్చిన రాష్ట్రాల పేర్లు అవసరం లేదండి, ఎవరు ఏ కేటగిరీలో ఎందుకోసం అని చెప్పేసి చూసుకోండి. అందులో ఎవరు ముఖ్యమైనారు అంటే మనకు సో ఏపీలో చూస్తే ఉమామహేశ్వర్ అని చెప్పేసి ఉన్నది, హరికథలో వెరీ ఫేమస్ గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము మిగతా వాళ్ళు కూడా అవసరమే. ఇక్కడ చూస్తే మనకు గోపీనాథ్ అని చెప్పేసి సో ఇతను కృష్ణలీలకి ఫేమస్, 105 ఏళ్ళ వయసు ఉన్నాడు. కాబట్టి 24 పద్మశ్రీ అవార్డ్స్ లోపల అత్యధిక వయసు అంటే మనకి గోపీనాథ్ అని చెప్పేసి వస్తాడు. నేను అదే క్లాస్లో సో హైయెస్ట్ ఏజ్ చెక్ చేయలేదు, చెక్ చేయమని చెప్పేసి చెప్పిన. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తే గోపీనాథ్ అని చెప్పేసి మనకి ఒడిషా, సో 105 ఏజ్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ అవార్డ్స్ లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి, నోట్స్లో క్లియర్గా ఉంది. మనం డిస్కస్ చేసినాం కదా, సో అది చదువుకున్న మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అండి. 34 అవసరం లేదు. 22 పేర్లు మనకు తెలుసు ఆల్రెడీ, 23 పేరు ఇక్కడ మనకు 34 వరకు అంతగానం అవసరం లేదు. కానీ నోట్స్లో ఒకసారి ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మనకి ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పేసి రాకపోవచ్చు, ఒకసారి చూసుకోండి. సో మనకి హర్యానా మీద పునేరి పల్టన్ అని చెప్పేసి గెలిచింది ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పేసి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వచ్చేసి మొత్తం పూర్తి అయిపోయినాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కండక్ట్ చేసినాయి. ఎక్కువ మ్యాచ్లు మనకి అస్సాంలో ఉన్న మనకి గౌహతి అని చెప్పేసి ఎక్కువ కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి దీనికి ఒక మస్కట్ ఏంటంటే మనకు అష్టలక్ష్మి అని చెప్పేసి పిలుస్తాం. సో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. చండీగఢ్ అని చెప్పేసి, లవ్లీ, గురునానక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ మనకు సో ఇది ఫస్ట్ మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సెకండ్ చూస్తే పార్లమెంటు భద్రతా విభాగ అధిపతి అనురాగ్ అగర్వాల్ అని చెప్పేసి ఉన్నాడు, సరిపోతుంది అది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్, అరుణ్ కుమార్ చనిపోయిండు. ఇన్ఫ్యాక్ట్ ఈ అయోధ్య కేసు విషయంలో ఆర్కేఎల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల లోపల ఒకనొక ఫేమస్ వ్యక్తి అరుణ్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక 3 అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్పర్సన్గా తహీన్ బిన్ హుందాన్ అని చెప్పేసి ఎన్నికైండు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉబేదుల్లా కొత్వాల్ అని చెప్పేసి ఎన్నికైండు. ఈ ఫసల్ బీమా యోజన లోపల రానున్న వానాకాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం జాయిన్ కాబోతుంది. సో అంతకుముందు మనకు 2016లో ఈ ఫసల్ బీమా స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్నది, తర్వాత తెలంగాణ తప్పుకున్నది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల మనకి ఏపీ జాయిన్ అయింది, తెలంగాణ జాయిన్ అయింది. కాబట్టి ఇంకా 4 స్టేట్స్ మాత్రమే లేవు. గుజరాత్ లేదు, వెస్ట్ బెంగాల్ లేదు, జార్ఖండ్, బీహార్ అని చెప్పేసి 4 రాష్ట్రాలు మాత్రమే ఫసల్ బీమా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రీమియం అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని జాయిన్ కాలేదు. ఇది మన ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో ఈ 3 ఆర్టికల్స్ తెలంగాణ వాళ్ళకి కదా, ఇందులో ఇవి 2 స్కిప్ చేయవచ్చు, పెద్దగా అవసరం లేని, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇది అవసరమే, అరుణ్ కుమార్ వచ్చేసి వెరీ వెరీ ఫేమస్, ఇది అవసరం లేదు, అనురాగ్ అగర్వాల్ వచ్చేసి. ఇవి 2 స్పోర్ట్స్ అవసరం లేదు, జస్ట్ ఆ స్కీము జస్ట్ ఆ మస్కట్ పేరు గుర్తుపెట్టుకోండి. 34 అన్సంగ్ హీరోస్ మనం డిస్కస్ చేసినాము. 22 అన్సంగ్ హీరోస్ పద్మ అవార్డ్స్ క్లాస్ లోపల ఒక 12 అదనంగా వచ్చినాయి. ఆ 12 నేమ్స్ ఒకసారి చూసుకోండి. సో మనకి రెడ్ మార్క్తో సింబల్ చేసిన అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మహిళలు అండి. మొత్తం మీద మనకు 34 లోపల 8 మంది ఉంటారు. 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళతో పాటు
ఒక డ్యాన్స్లో ఫేమస్ అయితే డ్యాన్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి 3 స్కిప్ చేయవచ్చు, పెద్దగా అవసరం లేదు గవర్నమెంట్ పాలసీలో. ఇది వెరీ వెరీ ఫేమస్ అండి, కంపల్సరీ ఆ లోగో యొక్క అర్థం గుర్తుపెట్టుకోవాలి. ఇది అవసరమే, ఏ రాష్ట్ర అసెంబ్లీలు వ్యతిరేకిస్తూ తీర్మానం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. బిగ్ క్యాట్ అలయన్స్ లోపల ఉన్న ప్రతి అంశం ఇంపార్టెంటే. 96 కంట్రీస్ కాదు, ఈరోజు హిందూలో తప్పు ఇవ్వడం జరిగింది, 97 అని చెప్పేసి సరి చేసుకోవాలి. సో మనం 97 అని చెప్పేసి చెప్పినాం, బట్ 96+1 అండి. ఇండియా మాత్రము మెంబర్షిప్ ఉంటుంది. ఇందులో ఉన్న 4 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకు? ఫస్ట్ దేశీయ ఎలక్ట్రో లేజర్ కాబట్టి, ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ఫేమస్. ఎక్కువ సైడ్ కూడా ఫస్ట్ ఇన్ యూరప్ కాబట్టి ఫేమస్. మెలినో క్లామిస్ వచ్చేసి మన రాష్ట్రపతి పేరు కాబట్టి ఫేమస్. ఈ జాగ్రఫీ అంతగానం అవసరం లేదు. ఈ పాలిటీ వెరీ వెరీ ఫేమస్. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో మార్పులు చేసి అర్హత వయస్సును 80 నుంచి 85కు పెంచడం జరిగింది. ఎందుకోసం ఈ మార్పు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వివరణ చూస్తే 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు అందరూ పోస్ట్ బ్యాలెట్ ఉపయోగం చేయట్లేదు, వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చే ఫిజికల్గా వచ్చి ఓట్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి తీసిపేయడం జరిగింది. 85 నుంచే వీళ్ళు ఇప్పటి నుంచి పీబీ ఓట్ అయితే చేయవచ్చు. సర్వీస్ ఓటర్స్ అనగా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనం బోర్డు మీద కంటిన్యూ చేద్దాం. సో మన వేములవాడ కొండగట్టు ఇన్ఫ్యాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. వై? బికాస్ ఈ పోషమ్మ అడ్డుకున్నది, అంటే చెంపలు వచ్చినాయి మా పాపకు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ ఎంట్రీ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.